రాయండి రాయండి నాకు కూడా ఇవ్వదు. సో చిన్న సైజు సీలింగ్ ఫ్యాన్ లేదా బాత్రూమ్ ఫ్యాన్ లేకపోతే ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది కదా, ఈ సైజు ఉంటుంది. ఇంతలోనే రెక్కలు ఉంటాయి. ఈ సైజు ఉంది కదా, దీనికి పక్కన రెక్కలు ఇదే సైజు ఉంటుంది. అది రిమోట్గా ఆపరేట్ చేసి మళ్ళీ ముక్కు గేట్ వెళ్దాం. ఇప్పుడు మనం ముక్కు గేట్ నుంచి ఎయిర్నామ్ అటాక్ చేసేసాం. ఇప్పుడు ఎయిర్నామ్ నుంచి ముక్కు గేట్కి 1000 డ్రోన్స్ వచ్చాయి. ఇది బోర్డర్ 1000కి 1000ని మనం కూల్చేసాం. ఒక్కటి కూడా మన భూభాగంలో పడకుండా ముత్తుకూరు గేటు మీద జనాలు తిరుగుతున్నారు, కూరగాయలు అమ్ముకుంటున్నారు, ట్రాఫిక్ ఆగుతున్నది, ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. వాళ్ళకి ఏ నష్టం జరగకుండా మొత్తం 1000 డ్రోన్స్ వర్ డిస్ట్రాయిడ్ ఆర్ కిల్డ్ వైల్ ఇన్ ఫ్లైట్. ఆకాశంలో ఎగురుతుండగానే ఆ డ్రోన్స్ అన్నింటినీ నష్టం చేయడం జరిగింది. ఇది 8వ తేదీ జరిగింది. మనం ఏం చెప్పాం? ఓన్లీ టెర్రరిస్టుల మీద అటాక్ చేస్తాం, టెర్రరిస్ట్ స్థావరాల మీద అటాక్ చేస్తాం, మీ దేశం మీద యుద్ధం చేసే ఆలోచన మాకు లేదు, మేము చేయము. ఎందుకన్నాం? మన భారతదేశ చరిత్రలో అఖండ భారతంలో మీరు చెప్పే ప్రార్థన ఏంది? మాతృ తల్లికి మాతన్న తల్లికి కరుణ. సో భరతమాత కూడా అంతే. భారత్ మాతాకి జై అంటాం కదా, జనగణమన అంటాం కదా. కరుణ మనకి మన దేశ ప్రపంచంలో ఉన్న దేశాలలో ఏ దేశం మీద కూడా ఇంతవరకు దాడి చేయాలని అనుకోని అటాక్ చేయని నాట్ వాంటింగ్ టు అటాక్ మనని దేశం ఒకటే ఒకటి. ఆ దేశం పేరు ఇండియా. మన ఇండియాకి మనం ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలి? నేను చెప్తాను, మీరు నాతో పాటు చెప్పాలి. జై జిల్లా నెల్లూరు. జై ఆంధ్రప్రదేశ్. జై భారత్. జై హింద్. ఏ దేశం మీద కూడా ఎప్పుడు కూడా మనం అటాక్ చేయలేదు. అందుకని వాళ్ళకి చెప్పాం. వాళ్ళు ఏం చేశారు? 8వ తారీఖు డ్రోన్ పంపించారు. 1000 డ్రోన్లు మనం అన్ని నిర్వీర్యం చేస్తాం. 8వ తారీఖు గత అయిపోయింది. 9వ తారీఖు వాళ్ళు విమానాలు, డ్రోన్లు, మిసైల్స్ పంపించారు. మనం ఏం చేయలేదు. అన్ని విమానాలని అడ్డుకున్నాం, వాళ్ళ విమానాలని కూల్చేసాం, వాళ్ళ డ్రోన్స్ కూల్చేసాం, వాళ్ళ మిసైల్. మీరు సినిమాలో చూస్తుంటారు కదా, ఆకాశంలో కొట్టుకుంటాయి, పేలిపోతాయి. సరే లేదా? బాలకృష్ణ గాలిలో ఎగిరి కాలుతో క్షేమంగా కొట్టేస్తాడు. లేదా పవన్ కళ్యాణ్ హరియాణ దేవ చూడలేదు, హరియాణ వేయమని బయట సినిమా ఏం చూసారు? బయటికి లేవా? గాలిలో ఎగురుతూ పలికి కొడుతుందా? అలా యాక్చువల్గా జరుగుతుంది. 2 మిసైల్స్, 2 డ్రోన్లు, 2 యుద్ధ విమానాల బాంబులు. ఎలా జరుగుతుంది? వాళ్ళని ట్రాకింగ్ చేస్తారు. వాళ్ళ సెన్సర్స్ని, వీళ్ళ సెన్సర్ని హీట్ సీకింగ్ అంటారు. ఎక్కడైతే వేడిగా ఉంటుందో హీట్ సీకింగ్ సెన్సర్స్ అంటారు. ఆకాశం అంతా చల్ల ఉంటుంది కదా, అక్కడ ఒక వేడి వస్తువు పోతుంటుంది అనుకోండి. మనం కింద చూడండి, తుమ్మెదలు వస్తాయి కదా, డ్రాగన్ ఫ్లైస్. ఎక్కడ చమ్మదనం ఉంటే ఒక్కసారి వేల సంఖ్యలో తిరుగుతూ ఉంటాయి. అప్పుడు మనకేమవుతుంది? వాన పడిపోతుంది, లేదా వాన వచ్చేటట్టుంది, లేదా పడిపోయింది. అట్లా ఆకాశంలో హీట్ పోయేటట్టు తెలుసుకోవచ్చు హీట్ సీకింగ్. వాళ్ళు అక్కడ కూర్చొని చూస్తూ ఉంటారు. ఎక్కడ హీట్ కనిపించింది ఆకాశంలో దాన్ని వేసేయడానికి. కనపడకపోయినా దాన్ని ఏమంటారు? PVR, బియాండ్ విజువల్ రేంజ్. ప్రొఫెసర్ బాలాజీ రవికుమార్ కాదు ఆయన. PVR, AVR. ఇది PVR, బియాండ్ విజువల్ రేంజ్. విజువల్ రేంజ్ అంటే ఏంటి? మన కన్ను ఎంతవరకు కనిపిస్తుంది? 1 కిలోమీటర్ కనిపిస్తుంది, అంత 1/2 కిలోమీటర్ కనిపిస్తుంది. ఈ
ఇవి వందల కిలోమీటర్ల దూరంగా వేసేస్తాయి. వాళ్ళని పూజ చేశాం. ఇది 9వ తారీఖు జరిగింది. 10వ తారీఖు ఏం జరిగింది? మీరు ఇక్కడ మాట వింటలేదు, మీకు చెప్పిన అర్థం కాదు, కాబట్టి కొడితేనే మీకు అర్థం అవుతుంది. దండం దశ కూడా అవే 10 గుణాల్లో దండం అనేది చాలా గొప్పది. సామతాన్ దండు వేరు కదా, సామతాన్ దండు వేరు. సో మనం ఏం చేసాం? 10వ తారీఖున వాళ్ళ 11 9 కదా, 11 ఎయిర్ ఫోర్స్ బేసెస్ ని కూల్ చేశాం. 11 ఎయిర్ ఫోర్స్ బేసెస్ ఇక్కడ నుంచి పడలేదు. ఎక్కడి నుంచి బయలుదేరారు నేను చెప్పను, తప్పకూడదు. 11 ఎయిర్ బేసెస్ ని కూల్ చేశాం. ఎయిర్ బేస్ అంటే ఏంటి? యుద్ధ విమానాలు ఉంటాయి, మనుషులు ఉంటారు, రన్వే ఉంటుంది, మొత్తం కూల్ చేశారు. ఈ రోజు కూడా వాళ్ళ రన్వేలో గుంటలు పడి ఉన్నాయి. అవి అక్కడి నుంచి విమానాలు ఎగరలేవు, యుద్ధ విమానాలు ఎగరలేవు. నో ట్యామ్ అంటారు, నో ట్యామ్. నో ట్యామ్ అంటే నోటీస్ ఫర్ ఎయిర్మెన్. పాకిస్తాన్ గూగుల్లో పోయి చూస్తే, గూగుల్ మ్యాప్స్లో లేకపోతే ఫ్లైట్ రూట్స్లో ఎంతమంది చూస్తుంటారు? గూగుల్ మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ మ్యాప్ యూట్యూబ్ వెరీ గుడ్. ఇంకా సో దాంట్లో నో ట్యామ్ చూస్తే ఇప్పటికి కూడా 11 ఎయిర్ బేసెస్లో నో ట్యామ్ అని ఉంది. అంటే విమానాలు దిగలేవు, ఎగరలేవు.